ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? ఓకే, మంచిది. మీరు తీసుకోలేదా లాస్ట్లో? ఓకే, ఎంతమంది పరిశుద్ధాత్మ నింపడ్డారు? నాకు మొహమాటం లేకుండా చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వాటికి చాలా మీకు చాలా అంటే ఇది ఎందుకు మిస్ చేసుకున్నామా అని చెప్పేసి మీరు బాధపడతారన్నమాట. ఓకే ఓకే, మంచిది. అందరూ పరిశుద్ధాత్మ నింపడు. ఎంతమంది పరిశుద్ధాత్మ నింపడ్డా కూడా పొరపాట్లు చేస్తున్నారు? అవునా? ఎందుకంటే నేను చేస్తున్నాను. ఓకే, పరిశుద్ధాత్మ నింపడతారు ఒకటి కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడిన తర్వాత అవి తెలుసుకున్న తర్వాత ఇక వాటి నుంచి ఇక దేవుడు వాటి దగ్గరికి వెళ్ళకుండా చేశాడు. హల్లెలూయా. దగ్గరికి వెళ్ళకుండా చేయడం ద్వారా ఏమైందంటే నేను ఏం అడుగుతున్నానో అది వెంటనే జరిగింది. హల్లెలూయా, వెంటనే జరిగింది. అలాగే బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఎవడు ఏ పాపం చేయకున్నాడంటే నాకు తెలిసి చేరుడు అంటే ఎవడు లేవు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మాట రాయబడింది. రోమన్ రాష్ట్ర పత్రిక, రోమపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు ఎవడును లేడు. కింద కూడా వచ్చినాం, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికిమాలు వారేది, మేలు చేయవాడు లేడు, ఒక్కడే లేడు. హల్లెలూయా. సో ఇది ఖచ్చితంగా వాక్యాన్ని బోధిస్తున్న నాకు, వాక్యాన్ని వింటున్న మీకు ఖచ్చితంగా వర్తించదని చెప్పను. ఒక బోధించి నేను మాత్రమే పరిశుద్ధిని, మీరు మాత్రమే పవిత్రులు కాదు అంటే మాత్రం బైబిల్ అవునా? అబద్ధం. కానీ బైబిల్ అబద్ధం కాదు, బైబిల్ సత్యం. హల్లెలూయా. సో రక్షించబడిన మొదటి రోజుల్లో నేను కూడా ఉన్నవాడిని. మధ్యలో సమస్యలు వచ్చినాయి, కానీ మనము నీతిగా ఆ సమయంలో జీవించలేము. అంటే ఇక ఈ దేవుడే ఈ పని చేస్తాడు, నా రక్షించిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు అని నిలబడలేని పరిస్థితి అనమాట. కాబట్టి అది నీతి అంటే ఏంటంటే ఒక్కరిని ఆధారం చేసుకుని బ్రతకడం నీతి అనమాట. హల్లెలూయా. ఓకే, అది స్త్రీల విషయంలో బాగా వర్తిస్తుంది. ఏంటది? భార్యలు ఎవరైనా సరే ఒక పురుషుడు అంటే భర్త కోసమే ఎదురు చూడాలి, అతను వచ్చే సంతోషం కోసం ఎదురు చూడాలి. వాళ్ళని ఏమంటారంటే నీతి మంతురాలు అంటారు. హల్లెలూయా. మనకి నీతి ఏంటి? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు యేసుక్రీస్తు వారు, కానీ మనం చూడలేదు, చూడకపోయినప్పుడు కూడా నమ్ముతున్నాం. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? నీతి అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎవడు కూడా సంఘంలో అనే వాళ్ళలో ఇప్పటివరకు కూడా నీతి అనేది మాత్రం లేదు. ఎందుకంటే కొద్దిసేపు వచ్చాము, నీకు స్వస్థ కోసం వచ్చాము, విడుదల కోసం వచ్చాము, భర్త మారాలని వచ్చాము, తాగుబోతులు మారాలని వచ్చాము, తిరుగుబోతులు మారాలని వచ్చాము, దరిద్రం నుంచి విడుదల పొందుకోవడానికి వచ్చాము, బిడ్డలు కలగాలని వచ్చాము, జాబులు రావాలని వచ్చాము, వివాహాలు జరగాలని వచ్చాము. ఎంతమంది వచ్చారు అలాగా? అందరూ. బిడ్డల పొట్టలేదు, మేమైతే పిల్లల బిడ్డలని వచ్చారు. నాకు బిడ్డలు కలగాలంటే ఏసై దగ్గరికి వచ్చారు. అయితే చూడండి, నేను వచ్చింది బిడ్డల కోసమే, కానీ ఈరోజు అందరికీ సాక్ష్యమయ్యాను. హల్లెలూయా. అయితే ఇప్పుడు అది ఎవరి వల్ల సాధ్యం అంటే, అవునా, ఒక్క నీతిమంతుడి వల్లే సాధ్యమవుతుంది. అవునా, ఒక్క నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఏంటి ఆయన నీతి అంటే, ఆయన చనిపోయిన తర్వాత 3 దినాలు లేస్తారని దేవుడు చెప్పాడు. అలా తెలిసి ఈయన చనిపోవడానికి సిద్ధమవుతాడు. ఏంటని? ఇప్పుడు శుక్రవారం రోజు ఆయన చనిపోవాలి, కానీ ఆయన ఎప్పుడు లేపుతున్నాడు? ఆదివారం లేపుతున్నాడు. 3 దినాల తర్వాత నేను లేపుతున్నప్పుడు మొదటేమో భయపడతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, ఈ గిన్నె నా ఎంత తీసేయని చెప్పిన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడాలి, నేను మరణించడానికి సిద్ధమని చెప్పేసి ఎప్పుడైతే సిద్ధపడతాడో అప్పుడు మరణం అప్పుడు చెప్తాడు తండ్రి. హల్లెలూయా. సో ఇది నీతి అనమాట. కాబట్టి అది తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు వారు, అవునా, ఆయన ఉమ్మి వేశారు, దెబ్బలు కొట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువ మోపించారు, మేకులతో కొట్టి, అవునా, 6 గంటల సేపు మరి భూమికి ఆకాశానికి వేలాడదీశారు. ఆ తర్వాత మరణించాడు. మరణించిన తర్వాత ఎవరు లేపుతారని నమ్మారు? దేవుడు లేపుతాడని నమ్మాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు లేపుతాడని నమ్మి ఏం చేశాడు? ప్రాణాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఆయన నీతి ఎవరికి రాలేదు. ఒకవేళ వచ్చిందా ఈ భూమి నువ్వు చూసినట్టు. ఎందుకంటే ఇక నువ్వు అలాగా ఆధారపడితే కనుక నువ్వు ఏమనుకున్నా అవి జరిగి తీరుతాయి కనుక. అయితే చూడండి, ఇప్పుడు నీతి అనేది ఒకడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా ఒకే రకంగా పనికిమాలిన వేరు అంటారు. సో ఎవరైనా సరే బాప్టిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపడిన తర్వాత సక్రమంగా వెళ్తారు అని ఒకవేళ బైబిలే బోధిస్తుందంటే కనుక ఇక పరిశుద్ధాత్మ పరిపూర్ణం వస్తే తప్పించేసి ఆ గ్రహింపు రాదు. హల్లెలూయా. అందుకనే రక్షణ పొందుకున్న మొదటి రోజులు బాగా ఆనందిస్తాము,
బాప్తిజం తీసుకున్న మొదటి రోజుల్లో బాగా వస్తాము, దేవుడికి బాగా చెప్పినట్టు చేస్తూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాము, కానుకలు ఇస్తాము, ద్రాక్షపాలు ఇస్తాము. అయితే ఎప్పుడైతే బలంగా దేవుడు నీకు నింపి గొప్ప జనుకుంటాడో అపవాదుడు ఏంటంటే దొంగిలించడానికి వస్తాడు. అందుకనే మరి యోహాను సువార్త 10:10 దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడంట. అంటే నువ్వు బలాన్ని పొందుకొని అభివృద్ధిలోకి వెళ్ళడం వాడికి ఇష్టం లేదు. వాడిని నీ దగ్గర ఉన్న ఆత్మ జీవితాన్ని దొంగిలించడానికి వస్తాడు. నువ్వు మొదటిగా దేవుని మాట వినకుండా చేస్తాడు. అసలు ఈ యొక్క మందిరానికి రావాలని ఎంత ఇష్టపడతావో, ఎప్పుడు ఆదివారం అవుతుందో దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దేవుని మాట వినాలని ఆశపడతావో అంతే విధంగా అంత దూరం చేస్తుంటాడు. అయితే ఇప్పుడు ఎవరు కూడా నీతిమంతులు కారు కనుక, అవునా, ఒక్కడు కూడా నీతిమంతులు లేడు కనుక, అందరూ పనికిమాలని తప్పిపోయారు కనుక ఇప్పుడు దేవుడు నీతిమంతులు ఎలా చేయబోతున్నాడో చూద్దాం. అందులోనే 21లో చదవండి. ఇట్లుండగా రోమపత్రిక 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుందంట. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? విశ్రాంతి దినాన్ని పాటించాలి, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నువ్వు పైన ఆకాశం ఎందుకు భూమి నీళ్ళ ఎందుకు కానీ మరి భూమిని ఏ వస్తువులు కూడా ఒక రూపం చేసుకొని దాన్ని పూజించకూడదు అనేది, అలానే తల్లిదండ్రులని సన్మానించాలని, అబద్ధాలు ఆడకూడదని, మరి దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని, నరహత్య చేయకూడదని, అవునా, ఇలాగా 10 ఆజ్ఞలు ఉంటాయి. అయితే ఈ 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 పాటించకపోయినా కూడా అది నిరర్ధకం అవుతుంది కనుక, అవునా, ఒక 100 కేజీల రైసు వండితే అందులో ఒక సుక్క విషం వేస్తే ఏమవుతుంది? మొత్తం విషంగా మారిపోతుంది, చచ్చిపోతాం. కాబట్టి ఇది కూడా అంతే. ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా మిగతా 9 ఆజ్ఞలు ఏమవుతున్నాయంటే నిరర్ధకం అవుతున్నాయి కనుక దానికి వేరుగా, అంటే ఏంటి, ధర్మశాస్త్రానికి వేరు, అంటే ఇక ధర్మశాస్త్రం పాటించాల్సిన అవసరము లేదు. అంటే దాని అర్థము ఇక ఆజ్ఞలు మొత్తం నిరర్ధకం చేయమని కాదు, ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా చేయడమే నీతి. హల్లెలూయా. ఒక్క ఆజ్ఞ కూడా మర్చిపోకుండా చెప్పినట్టుగా చేయడము నీతి అంట. కాబట్టి ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి అంట బయలుపడుతున్నట్టు ఎందుకు చూడండి. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నట్టు. అంటే ఏంటి? యేసుక్రీస్తు రాకముందు బోధించిన ప్రవక్తలు మొత్తం కూడా నీతి గురించే బోధించారు. ఒక ఆయన వస్తాడు, అవునా, స్త్రీ పురుషులకు జన్మించడైనా ఒక కన్యకమైన పవిత్రాలకి జన్మిస్తాడు. ఆమె ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించబడి మరి నీతిమంతుడు ఒకడు జన్మిస్తాడు. ఆయన మనందరి కొరకు మరణించి చనిపోయి తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది, ప్రవక్తలు చెప్తున్నారు. హల్లెలూయా. అయితే చూడండి ఎట్లాగో 22 అది యేసుక్రీస్తునందరి విశ్వాసం మూలమైనది నమ్మువారందరి కలుగు దేవుని నీతి ఏందంట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచడం నమ్మి బాప్తిజం పొందుకున్న నీకే ఈ నీతి వర్తిస్తుంది. హల్లెలూయా. అది మిగతా వాళ్ళకి వర్తిస్తుందంటే వర్తిస్తుంది, వాళ్ళు కూడా ఒకరొకటి వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు. కానీ ఎవరైతే యేసుక్రీస్తునందరి విశ్వాసం, అంటే యేసుక్రీస్తు మాట నమ్మి నా పాపాలు ఈయన మాత్రమే క్షమించాడు, నా పాపాలు క్షమించబడ్డాయి, ఇక నేను పరిశుద్ధుణ్ణి, అవునా, నేను ఇక్కడ నుంచి నీతిమంతుణ్ణి, యథార్థంగా జీవించేవాడిని నేను అని నమ్మడానికి యేసుక్రీస్తు మాట వినడం ద్వారా మాత్రమే ఆ నీతి కలుగుతుందంట. 23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. హల్లెలూయా. ఓకే, పాపం అంటే బాప్తిజం తీసుకోకముందు దేవుడికి అర్థం కాదు, తాగిన అర్థం కాదు, తిరిగిన అర్థం కాదు, వ్యభిచారం చేసిన అర్థం కాదు, వ్యాపారంలో కొన్ని లక్షల కోట్లు కొట్టేసిన అర్థం కాదు, ఇతరులు మోసం చేసిన అర్థం కాదు. అయితే ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈయన ఎలాంటి వాడని తెలుసుకొని నమ్మి బాప్తిజం పొందడం ద్వారా ఏమవుతుంది? పాపం అంటే ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత అంతవరకు అర్థం కాదు. ఎవరని చెప్పండి, రక్షణ పొందుకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ నింపడిన తర్వాత చేసే ప్రతి పొరపాటు ఎలాగ నీకు తెలుస్తుంది? పాపంగా తెలుస్తుంది. కాబట్టి రక్షణ పొందుకున్న వాళ్ళు కూడా అందరూ కూడా పాపం చేసినారంట. అవునా, దేవుడు అనుగురించి మహిమ పొందలేకపోతున్నట్టు. అయితే ఇప్పుడు చూడండి 24 కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే, అంటే ఆయన మాట వినడం చేతనే మాత్రమే. ఎవరైతే యేసుక్రీస్తు మాట వింటున్నారో వాళ్ళు నమ్ముతున్నారు అంతే. హల్లెలూయా. కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారంట. హల్లెలూయా.
ఓకే, ఇప్పుడు ఈరోజు ఉచితంగా నీతిమంతులు కానీ మన డబ్బిస్తే కాదు. హల్లెలూయా. అంటే నీతిమంతులు అయితే ఏం జరగాలి అంటే అది ఏం జరగాలనేది దేవుడే ముందు రాసి పెట్టాడు మన కోసం. హల్లెలూయా. ఎలానో చూద్దాం. అంటే ఉచితంగా నువ్వు నీతిమంతులు అయితే నీకేం జరుగుతుంది, ఎలాంటి లాభం? చేయబడిన పాపములను ఒక నిమిషం నువ్వు ఉచితంగా నీతిమంతులు అయితే నీకు కలిగే లాభం ఏంటి? ఎవరైనా అడుగుతారు పక్కన, నీకేందమ్మా లాభం ఇక్కడికి వచ్చి దేవుడు మాట్లాడడం వల్లని? హల్లెలూయా. నువ్వు ఇక్కడికి వచ్చి ఎస్ఐ మాట్లాడుతున్నావు కదా, నీకు వచ్చే ఉచితమైన లాభం ఏంటి? నీతిమంతుడే నిజమే, ఉచితంగా నీతిమంతుడే, నీకేంటి లాభం అంటే చూడండి ఒకసారి దగ్గరికి వెళ్దాం. యేసుకేలు గ్రంథము. ఉచితంగా నీతిమంతులు అయితే నీకు వచ్చే లాభం ఏంటో ఈరోజు తెలుసుకున్న తర్వాత నా తెలిసి ఏ రోజు నుంచి నేను వద్దన్నా కూడా మీరు వస్తారేమో. హల్లెలూయా. యేసుకేలు గ్రంథము 36వ అధ్యాయము 23వ వచనం నుండి. అన్ని జనుల మధ్య ఒక్క నిమిషం 22 చదువుతాము. కాబట్టి ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటన చేయము. 21 చదవండి. ఇంకా బాగుంది. కాగా ఇశ్రాయేలు పోయిన చోట్లను నా పరిశుద్ధ నామమునకు దూషణ కలగగా నేను చూసి నా నామం విషయమై చింతపడ్డాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడంట దేవుడు అంట ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నుకున్నాడంట. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నుకొని వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి రక్షించి అద్భుతాలు చేసి ఎర్రసముద్రం దగ్గర తీసుకొచ్చి ఎర్రసముద్రం 2 పాయలుగా చీల్చి శత్రువుల్ని అందులో ముంచేసి శత్రువులు బాధపడకుండా వాళ్ళని ఎర్రసముద్రం దాటించి కానాను దగ్గరికి వచ్చి వాళ్ళు పండించని పంటలు కట్టని పొరమలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆశ్రయించాడు దేవుడు. హల్లెలూయా. అయితే వీళ్ళు మళ్ళీ పొరపాటు చేశారంట. అంటే మనం ఎలాగైతే ఈరోజు బాప్తీసం తీసుకున్న తర్వాత పొరపాటు చేశామో వాళ్ళు కూడా పొరపాటు చేశారంట. ఏంటది? ఆయన మాట వినకపోవడం. కాబట్టి వాళ్ళని తరిమేశారంట అక్కడ నుంచి. ఏ వాగ్దాన భూమి అయితే దేవుడు ఇచ్చున్నాడో ఆ వాగ్దానం కానాను అనేటువంటి దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళని మరి అన్ని చోట్ల అనేక దేశాలకు తరిమేశారంట. అయితే వాళ్ళు పోయిన చోట్లల్లా ఇప్పుడు దేవుని నామానికి వచ్చింది. అవునా? దేవుని నామానికి వచ్చి దూషణ కలిగిందంట. హల్లెలూయా. చూసావా? ఏ దేవుడైతే వాళ్ళు ఎన్నుకున్నాడు, ఇజ్రాయెల్ జనంగా ఏర్పాటు చేస్తున్నాడు, కానాను దేశం నుంచి ఇజ్రాయెల్ దేశంగా మార్చాడు, ఆ దేవుడే వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి వాళ్ళని తరిమేశాడు. ఇదిగో వీళ్ళు నమ్మిన దేవుడు వీళ్ళ కాపాడలేకపోయాడు అని చెప్పేసి మరంట దేవుని యొక్క నామానికి దూషణ కలిగితేనంట దాన్ని చూసి దేవుడు చింతించాడంట. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ద్వారా దేవుని నామానికి ఏం రావాలి? మహిమ రావాలి. వీళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడు, వీళ్ళు నమ్మిన దేవుడు ఐగుప్తులు అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు, 40 సంవత్సరాలు ఎడారులు నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి మరి పాదాలకి చెప్పులు అరిగిపోలేదు, బట్టలు పాతకెళ్ళలేదు. అలానే వాళ్ళు నీళ్లు కానీ ఆహారం కానీ 3 పూటలు తిన్నారు. వాళ్ళకి పగలు ఎండగాను రాత్రి మరి అగ్నిగాను ఉండి వాళ్ళు నడిపించిన దేవుడు వాళ్ళతో ఉండి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎంత గొప్ప అయ్యారు అని చెప్పుకోలేకపోతున్నారంట వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు చేసిన వినకపోవడం వల్ల వీళ్ళు దేవుడి మాట దేవుడిని అంటే ఆ ప్రాంతం నుంచి వాళ్ళు తరిమేసిన వాళ్ళు పోయిన చోట్ల, ఇజ్రాయెల్ పోయిన చోట్లల్లా దేవుడి నామానికి దూసి వచ్చినారు. ప్రతి ఒక్కటి వాళ్ళని చూసి అవమానించడంట. ఇప్పుడు ఈరోజు మనం అంతే. యేసుక్రీస్తు నమ్మకం వరకు ఒకవేళ మన పక్క ఇంటి వాళ్ళు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ మనం ఒక మాట అంటే 10 మాటలు అనుకుని ఉండలేదు. కానీ ఈరోజు మన 10 మాటలన్నా ఒక మాట కూడా లేదు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు దగ్గర కాకుండా అంటే చర్చికి కాకుండా నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ జాతరకి వెళ్ళినా, ఏ కార్యానికి వెళ్ళినా, ఏ పరిమాణి పనులకి వెళ్ళినా కూడా, సినిమాలకు షికార్లకు వెళ్ళినా కూడా ఎవడన్నా మళ్ళీ అంటాడా? సినిమా పోయితే అంటాడా? ఆ కొండకి వెళ్ళిపోయేట్టు ఎవడు అంటాడా? ఎవడు? ఇక్కడ సరదాగా వచ్చేసి చిన్నమని తిరిగి వెళ్తారా? ఎవడంటాడా? అనలేడు. కానీ ఎప్పుడన్నా తెలుసా, ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటేనంటారు. ఏమమ్మా అక్కడికి వెళ్ళకపోతే, ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుని మాట వెళ్ళిపోతుందమ్మా, నీకు వచ్చే లాభేమ్మా, పోయిన ఛార్జీలు ఖర్చు వేస్ట్. అవునా? మళ్ళీ తినడం ఇవన్నీ కూడా ఎందుకమ్మా వేస్ట్ అని చెప్పేసి అది నష్టమే కాదు. సినిమాలో పోతే ఎంత ఖర్చు అవుతుంది, సరదాగా పార్క్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, సరదా ఎక్స్కర్షన్ బయటకు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇక్కడ అలాగే ఉండదు. ఇక్కడికి వచ్చి మాట్లాడడం ద్వారా వాళ్ళకి వచ్చే అవునా బాధ్యత తెలుసా? ఏంటి ప్రయోజనం? నువ్వు ప్రతి ఆదివారం వెళ్తున్నావు. ఎంతమంది అన్నారు? నన్ను అన్నారు ముందు. అలాగే హైదరాబాద్ వెళ్తున్నావు, ఎందుకు ఉపయోగం లేదని చెప్పి, ప్రతిరోజు బయట వెళ్తున్నా ఎందుకు ఉపయోగం లేదని చెప్పి అన్నారు. అయితే చూడండి 22వ వచనం,
కాబట్టి ఇశ్రాయేలుకు ఈ మాట చదివించున్నాడు. చూడండి, ఈ వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్తో మాట్లాడిన దేవుడు ఈ రోజు నీతో కూడా మాట్లాడతాడు. రాబోతున్న రోజుల్లో మీ బిడ్డలతోనూ వాళ్ళ బిడ్డలతోనూ వాళ్ళ బిడ్డలతో కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. ఇదే వాక్యంతో, ఇది మారదు. వాక్యం మారదు. అవునా, సమయం మారొచ్చు, అవునా, కాలాలు మారొచ్చు, నువ్వు మారొచ్చు, నేను మారొచ్చు, కానీ ఈ దేవుని మాట ఎప్పుడు ఎల్లప్పుడూ నిలకడగానే ఉంటుంది. హల్లెలూయా. అదే ఆ రోజు ఇజ్రాయెల్తో మాట్లాడుతున్న దేవుడు ఆనాడు ఈనాడు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటన ఎవరికి? నీకు, నాకు, మనందరికి. చదవండి. కాబట్టి ఇజ్రాయెలుకు ఈ మాట ప్రకటించేము. ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనుల్లో మీ చేత దూషితున్న నా పరిశుద్ధ నామ నిమిత్తము నేను చేయబోదని చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దాకా నువ్వు నన్ను ఇక్కడికి వస్తున్నావు, కానీ నీకు ఎటువంటి లాభం రాట్లా, ఆ మొట్టి బాటల, ఆ ఆరోగ్యం బాటల, ఆ భర్త మాటల, ఆ కుటుంబం అంత్య పరిస్థితుల మాటల, ఆ అప్పులు మాటల, ఆ బిడ్డలు కరగట్ల, వివాహాలు జరగట్ల, జాబులు రాట్లా, అయినా మీరు ఇక్కడికి వస్తున్నారు. అందరూ చూసి మనం చూసి అవమానిస్తున్నారు. ఎంతమంది చెప్తారు? అందరూ చెప్తారు. ప్రతి ఒక్కరు అనేవాళ్ళు ఇక్కడికి వస్తే. కాబట్టి మనల్ని ఖచ్చితంగా అవమానిస్తూనే ఉంటారు. ఏదో రకంగా అంటూ ఉంటారు, రేవమ్మా ఏం చేస్తున్నావమ్మా నువ్వు. అయితే ఇప్పుడు దాకా నువ్వు ఇక్కడికి వచ్చిన దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో ఆయన చేస్తారంట. హల్లెలూయా. ఆయన ఏం చేయబోతున్నాడో చూద్దాం. 23వ వచనము. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నన్ను పరిశుద్ధపరచుకునగా నేను ప్రభువు యెహోవానని వారు తెలుసుకుందురు. ఇదే ప్రభువు యెహోవా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, అన్యజనుల్లో మీ చేత దూషితులు నా నామం అంటున్నాడు. అంటే కొంతమంది అడుగుతారు, ఏమ్మా నువ్వు పోతున్నావు నొప్పి నిమిత్తం మోకం నొప్పి తగ్గిందా అనగానే నువ్వేమంటావు? తగ్గలేదమ్మా అంటావు. ఉన్నట్టు చెప్తావు. అబద్ధాలు ఆడకూడదు మనం. అవునా, చచ్చిపోయినంత మాత్రాన తగ్గకపోయినా తగ్గినది చెప్తామా? చెప్పం. అయితే వాళ్ళు అడుగుతారు, అమ్మా ఆ నొప్పి పోయిందా అని అంటే, పోయింది అంటే కనుక బాగుందంటే కనుక వాళ్ళు కూడా మన వెంటబడేస్తారు. ఒకవేళ పోలేదు కనుక అయితే అనుకున్న కార్యం జరగకపోతే ఏమంటారు తెలుసా? ఎందుకమ్మా పోయేది నువ్వు అనగానే మన సమాధానం చెప్పలేము. కాబట్టి దాన్ని ఏమంటున్నాడంటే, మీ అన్యజనుల్లో మీ చేత దూషించొద్దని నా నామం అంటున్నాడు. అంటే నువ్వు ఈ దేవుడు ఈ కార్యం చేయలేదని చెప్పలేకపోతున్నావా? దేవుడి నామం దూషం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఈ దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తున్నాడని చెప్పగలుగుతున్నావా? జరిగితే అయితే ఆయన నామానికి ఘనత వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన గురించి చెప్పలేక మౌనం ఉన్నా కూడా యేసు నామానికి ఏమవుతుంది? దూషణం. నువ్వు అడిగిన జరగకపోతే చెప్పలేవు కనుక ప్రభు నామానికి ఏమవుతుంది? దూషణ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు అంటే ఎరగని వాళ్ళ మధ్యలో అంట దూషణ ఆయన నామాన్ని అంట ఆయన మొదట పరిశుద్ధపరచుకుంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదటగా నిన్ను ఆయన కానీ నిన్ను ఉండి పరిశుద్ధపరచుకోడు. అంటే మొదటి నీతో మాట్లాడతాడు. కుమారుడా కుమార్తె, ఈ రోజు నుంచి నువ్వు మోకరించి ప్రార్థన చేయి, 5 గంటలకి లేస్తావు అంతే. ఈ రోజు నుంచి ఇది అడుగుతావు అంతే. ఇదిగో ఈ వారం నువ్వు ఉపవాసాలు ఉంటావు అంతే. ఇదిగో ఈ కాలు నీకు అమౌంట్ పంపించే కదా, ఇందులో ఈ కాలు తీసి దేవుడికి ఇస్తావు అంతే. ఇదిగో ఈ దశ భాగాన్ని ఇస్తావు అంతే. ఇదిగో ఇలా ఇతరుల గురించి ప్రార్థన చేస్తావు అంతే. నీ బంధువుల గురించి, నీ మిత్రుల గురించి, నీ శత్రువుల గురించి అప్పటి నుంచి ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఎందుకంటే నువ్వు బాధపడ్డావు గత కాలంలో. ఇప్పటి నుంచి నువ్వు బాధపడకుండా ఆనందపడతావు. కాబట్టి నువ్వు సంతోషిస్తున్న సమయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు చూసి నువ్వు కూడా వాళ్ళ విషయాలు బాధలు పంచుకోవడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు కూడా బాధపడకుండా ఉండాలని చెప్పేసి ఏదో రకమైన సహాయం చేస్తావు. మనం చేసే సహాయం ఏదో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి ఆయన నీలో ఉండి తను పరిశుద్ధపరచుకుంటాడంట. అదంతా ఎరగని వాళ్ళు తెలుసుకుంటారంట. హల్లెలూయా. ఆ రోజు నుంచి నీ మాట మారిపోతుంది. శపించే నీ నోరు ఆశీర్వాదం వైపు మారుతుంది. అవును, దరిద్రం కోరుకోవాల్సింది మన సమృద్ధిని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి నీ నడక కానీ, నీ మాట తీరు కానీ, నువ్వు వినే యొక్క పాటలు కానీ, నువ్వు వినే మాటలు కానీ చూసి అంటే వాళ్ళంట ఒబ్బో ఏదో అన్నాను కానీ, అవునా వీళ్ళు నిజంగా దేవుడు నమ్మిన వాళ్ళే. మొన్న ఈ మధ్యలో ఒక 2 నెలల క్రితము మా ఊరు వెళ్ళాను. మాకు మామ అవుతాడు ఆయన. నేను జాబ్ వదిలిపెట్టి మరి ఫ్యాక్టరీలో చేస్తున్న సమయంలో, పనిచేస్తున్న సమయంలో ఇదే బైబిల్ చదువుతున్నా.
ఇదే బైబిల్ చదువుతుంటే ఆయన అక్కడ చర్చిలో పెద్ద మనిషి, ఆయన ఏమన్నాడంటే, అది ఎప్పుడు బైబిల్ ఏనా చదివేది, ఎన్నాళ్ళు ఉంటారు బైబిల్ చదువుకుంటా, ఎన్నాళ్ళు ఇంతే ఉంటావా, మా తెలుసుగా మేము అంతా అనుభవించాం, బైబిల్ చదివినంత మాత్రాన పరిశుద్ధులు కాలేవు, నేను చూసి అందరం మారలేదు, నువ్వు ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు, ఎన్నాళ్ళు ఉంటావో చూడు అని చెప్తున్నాడు. ఎప్పుడు 2015లో. అయితే నేను ఒక మాట ఉన్నాను, నెల కాదు కానీ, సంవత్సరం కాదు కానీ, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత నమ్మని నువ్వు ఎలా ఉన్నావో, నమ్మి నేను ఎలా ఉంటావో ఈ బైబిల్ ద్వారా తెలుసుకున్నాము. హల్లెలూయా. సో మొన్న వెళ్ళినప్పుడు ఏమంటే, ఆ రోజు నేను చూసి నిజంగా నాకు కొంచెము తక్కువ అంచనా వేశాను, కొంచెం లోపల తేలిక భావం, అంటే సులకన భావం కూడా వచ్చింది. ఏంటంటే ఈడేంట్రా జాబ్, ఇంజనీరింగ్ చదివి గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ లగ్జరీ లైఫ్ వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేసి కూలి పని చేస్తున్నాడు, దాంతోపాటు ఇది ఒక బైబిల్ పట్టుకుని ఖాళీ సమయంలో అలా చదువుతూ ఉన్నాడు. దాన్ని చూసి నాకు కొద్దిగా అసూయ చేసింది. ఈ పని ఇదిగో ఇది చదవకుండా పని చేసుకుంటే బాగుంటుంది కదా బైబిల్ చదవకుండా అని అనుకున్నాను. ఎందుకంటే అతను చదువుకున్నాడు కాబట్టి ప్రయోజకుడు అవ్వాలని కోరుకున్నాను. కానీ ఇప్పుడు నేను చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే నేను అక్కడ విశ్వాసం కాదు, కనీసం అక్కడ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి కూర్చోడానికి అర్హత కూడా లేదు నాకు. ఈరోజు వెళ్ళిపోతే అక్కడ ఉన్న సేవకులతో పాటు కుర్చీలేసి అక్కడ ఉన్న సేవకులతో పాటు నాకు కూడా వాక్యం చెప్పమని చెప్తున్నప్పుడు ఆయన అంటాడు కదా, నిజంగా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తన, మన పరిశుద్ధత ఎవరు తెలుసుకుంటున్నారు? ఎరగని వాళ్ళు తెలుసుకుంటున్నారు. హల్లెలూయా. ఎందుకని ఇప్పుడు నేను చేయగలిగినా అది దేవుడు చేశాడా? దేవుడి మాట వినడం ద్వారా, దేవుడి మాట వినాలనే అభిప్రాయము దేవుడు నాకు కలగజేయడం ద్వారా, ఆయన ఉచితమైన కృప చేత ఈరోజు నేను అట్లా ఉన్నాను. కాబట్టి నేను అంత నీతిమంతుడు కాదు, అంత పరిశుద్ధుడు అసలే కాదు. అయితే చూడండి, అన్ని జనులంట నీలో ఉన్నవాడు పరిశుద్ధులే తెలుసుకుంటారంట, ఇది దేవుడు ఇస్తున్న మాట అంట. హల్లెలూయా. చదవండి 24. నేను అన్ని జనుల నుండి, సో మొదటిగా అంట ఎరగని వాళ్ళని ఎరిగిన నిన్ను దేవుడు అంట విడగొడతాడు. హల్లెలూయా. అది ఏర్పాటు చేస్తాడంట. చూడండి, ఎంత మంచి అక్క జిల్లలైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, బిడ్డలైనా యేసుక్రీస్తు అయిన తర్వాత ఏర్పాటు వస్తుంది అన్నమాట. అంటే వ్యతిరేక భావన వస్తుంది. ఇది చూసారు లేదు, చర్చికి పోకముందు ఆ భర్త మాట ఏమన్నా ఏ స్త్రీ కూడా అవునా ఎదురు మాట్లాడేది పరిస్థితి కూడదు. తాగి వచ్చాడనుకో ఇక నాకు పీకుతాడని చెప్పేసి నేను ఒక అన్నం చూశాను బెంగళూరు. మరి అక్కగారు వాళ్ళ పిల్లలు ఆయన తాగి వస్తే కనుక మంచం కింద తాక్కుంటారంట, కనపడితే కొట్టేస్తాడు అందరిని పెట్టి. కానీ ఎప్పుడైతే వెళ్ళిపోయి వాకింగ్ చేసామో ఇప్పుడు ఎంత సాధువుగా అయిపోయాడంటే, అన్న ఒకనొక సభలో అన్నం తినకుండా మంచం కింద పడుకున్నాం మేము అందరం కూడా. ఆయన వచ్చేసి బయట ఎదుగుతూ ఉన్నాడు మమ్మల్ని. ఈరోజు అలాంటి రౌడీ ఈరోజు మాట్లాడు అంటే నిజంగా యేసయ్య అన్న. హల్లెలూయా. అంటే ఇప్పుడు పరిశుద్ధ అనేది ఈ రకంగా వస్తున్నప్పుడు దేవుడు మొదటి ఏం చేస్తాడంటే విడగొడతా ఉంటాడు అన్నమాట. లోకంలో నుండి విడగొడతా ఉంటాడు. అందుకనే ఎరగని వాళ్ళని ఎరిగిన నిన్ను ఏం చేస్తాడంటే ఏర్పాటు చేస్తాడు, సపరేట్ చేస్తాడంట. అన్నా విభజించడం అంటారు దాన్ని. నువ్వు నిజంగా అందరితో పాటు ఉంటావు, అక్క జిల్లాలో అందరితో మాటలు ఉంటారు, కానీ వాళ్ళ యొక్క భావన వేరు, నీ యొక్క భావన వేరుగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అన్ని జిల్లాల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పిస్తాము అంటున్నాడు. అంటే ఆ రోజు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఒక చోట చేస్తున్నాడు కూడా ఇప్పుడు. అంతే ఎక్కడెక్కడో ఏ దేశాల్లోకి చెదిరిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ దేశానికి వెళ్ళిపోతారు. మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా, మన గుంటూరు జిల్లాలో అక్కడ నాకు తెలిసి బాపట్ల దగ్గర దాదాపుగా అక్కడ కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన యూదులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ భాషలో వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి అక్కడికి, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ మనం ఏంటి అంటే దేవుని ఆత్మ నింపబడిన మనము ఎక్కడున్నా కూడా ఒక చోటకి రావాలి, మనందరం కూడా ఆశీర్వాదం చూపించాలి. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటో, బలం అంటే ఏంటో, ధనం అంటే ఏంటో, రాజకీయాల్లో పలుకుబడి అంటే ఏంటో ఎవరు చూపించాలి? మనమే చూపించాలి. కానీ ఎరగని వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు దేవుడు అంటే ఎరగని వాళ్ళు చూపిస్తున్నారు, మనం మాత్రం తెలిసిన వాళ్ళు ఏమి చేతని వారిగా ఉన్నాం. కానీ ఏమంటున్నాడు, మిమ్మల్ని సపరేట్ చేసి మిమ్మల్ని ఏ దేశంలో అయితే నేను ఇచ్చానో మీకు వాగ్దానంగా ఆ దేశంలో అంటే ఆ పరిశుద్ధాత్మ నింపి మిమ్మల్ని ఒక చోట చేరుతాను అంటున్నాడు. హల్లెలూయా. చదవండి కింద. ఓకే, రప్పించడం మీ పవిత్రత, మీ అపవిత్రత యావత్తు అంటున్నాడు. అంటే నిజంగా మనం 100% దేవుడి మాట వినేమంటే లేవు, కనీసం 1% కూడా లేవు. అంటే మనము పవిత్రముగా అంటే ఒక రకంగా అబద్ధమైన అనుకోవచ్చు. కాబట్టి ఏమంటాడు, మీ అపవిత్రత యావత్తు
నేను ఏమంటున్నాడు, మీ మధ్య మీ అభిప్రాయం పోనట్లు మీ మీద పరిశుద్ధ జలము చదువుతాను అంటున్నాడు. హల్లెలూయా. శుద్ధ జలం చదువుతాడు అంటే పరిశుద్ధాత్మని నీపై కుమ్మరిస్తాను అంటున్నాడు. మీ అపవిత్రం పోవాలంటే ఏం కావాలి? పరిశుద్ధాత్మ బలం మీలోకి రావాలి. ఇప్పుడు దాకా అబద్ధాలు ఆడుతున్నాం, నీ రోజు సత్యాన్ని పలకాలి. హల్లెలూయా. యేసే మాటే పలకాలి, అది నిజం. స్వస్థత నిజం. నువ్వు ఆయన పొందిన దెబ్బల చేత ఆయన ధనవంతుడై ఉండి భూమిని దర్జీకి వచ్చి నేను ధనవంతులు చేయాలి, నిజం. నువ్వు శాంతంగా జీవించాలి, ఇది నిజం. సమాధానం కలిగి ఉండాలి, నువ్వు ఇది నిజం. ఆనందం కలిగి ఉండాలి, ఇది నిజం. విశ్వాసం కలిగి ఉండాలి, ఇది నిజం. సాత్వికం కలిగి ఉండాలి, ఇది నిజం. ప్రేమించాలి, ఇది నిజం. నిరీక్షణ కలిగి ఉండాలి, ఇది నిజం. ఎప్పుడు మీ అపవిత్రత పోవడానికి ఆయన శుద్ధ జలం మీపై చదువుతాడంట. హల్లెలూయా. నువ్వు కోరుకోవడం కాదు, ఆయన చదువుతాడు. ఆయన ఇచ్చిన వాక్యం ఇది. అందుకే ఇక్కడ నువ్వు ఒకవేళ ఈరోజు రాకూడదు అనుకున్నా కూడా బలవంతం వచ్చి ఇక్కడ ఈ వాక్యం వింటున్నావు. హల్లెలూయా. మీ అపవిత్రత కావద్దు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహముల వలన మీ కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఓకే, ప్రకటన చెప్పండి, చెప్తున్నాను. ఇప్పుడు విగ్రహాలు అంటే మనం ఏమనుకుంటాము? రాయితోనూ, అవునా, కర్రతోనూ, చెక్కతోనూ, ఇనుముతోనూ, బంగారంతోనూ, వెండితో చేసిన ప్రతిమని చెప్పేసి మనం మాట్లాడుతుంది, మనకు తెలుసు. విగ్రహములు అంటే అవే. కానీ ఇక్కడ మనకంటూ విగ్రహములు ఉన్నాయంట. మనకంటూ విగ్రహం అంటే ఈరోజు మీకు తెలుపుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? మీ విగ్రహముల వలన మీ కలిగిన అపవిత్రత అంతే నేను తీసేస్తానంటాడు. మీకంటూ కొన్ని విగ్రహాలు ఉన్నాయంటున్నాడు. ఏంటో తెలుసా? ఈరోజు ఈ దిన తర్వాత నిజంగా ఈ ఎంత అవిడితనం నీలో ఉందో తెలిసిపోతుంది అన్నమాట. హల్లెలూయా. ఏంటో తెలుసా? విగ్రహం అంటే ఇదిగో నోరుంది, ఎస్ అవును, దేవుడి గురించి చెప్పలేవు. విగ్రహం. కళ్ళు ఉన్నాయి, దేవుడి కార్యం చూస్తావు, ఆవిడ కార్యం చూపించలేవు ఇతనికి. విగ్రహం. చెవులెట్టి వినగలుగుతావు కానీ వినవు. విగ్రహం. కాలుండి నడుస్తాయి కానీ దేవుని దగ్గర రాలేవు. విగ్రహం. అవునా? విగ్రహం కలుగుతాయా? కదలేవు. మాట్లాడతాయా? లేవు. వింటాయా? లేవు. చూస్తాయా? లేవు. చేతితో పనిచేస్తాయా? లేవు. చలనం ఉంటుందా? లేదు. ఎంతమంది అలాగే ఉన్నారు ఇప్పుడు దాకా? ఇతరులు సహాయం చేయకుండా, ఇతరులు చెప్పకుండా, ఇతరులు నడిపించకుండా. అవునా? కాబట్టి మీ విగ్రహంలో కలిగిన అపవిత్రం అంటే ఇప్పుడు దేవుడు అంటే ఏదో తెలుసుకుని ఇతరులు చెప్పలేకపోవడం విగ్రహం లాంటిది. కాబట్టి అది ఏమో దేవుడికి ఏం చేస్తుంది? అపవిత్రత కలగజేస్తుంది. నువ్వు దేవుడి మాట చెప్పలేకపోతే, యేసయ్య మాట చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు అపవిత్రతని కూడా కట్టుకుంటున్నావు అర్థం. అంటే కదలకుండా ఇంక నేను కదలను, నువ్వు మాతే మారు లేకపోలేదు. కొంతమంది అంటారు ఇలా ఎప్పటికీ మారపోరు కాలే, కానీ నువ్వు ప్రార్థన చేసుకో వాళ్ళ గురించి. హల్లెలూయా. మారిన వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా కదిలిస్తుందని కదిలిస్తారు. ఎందుకంటే ఈయన గొర్రెలకు జీవాన్ని, అది సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన కదిలిస్తాడు ప్రతిదాన్ని కూడా. కాబట్టి మీరు ఇప్పుడు దాకా చెప్పలేకపోతున్నారు మీ నోటితో, ఈ రోజు నుంచి మీరు చెప్తారు. హల్లెలూయా. అది తీసేస్తున్నాడు దేవుడు. మీరు ఇప్పుడు దాకా మీరు వెళ్ళలేకపోతున్నారా? ఈరోజు నిద్రలో ఇక్కడికి వచ్చి చాలా మంది వినాలనుకుంటారు కానీ వినే లోపు నిద్రపోతారు. ఎంతమంది చెప్తారు అలాగా? ఎంతమంది వాకింగ్ చేతులు నిద్ర వస్తుంది? ఎవరు నిద్ర రాట్లేదా? అది సంతోషం. హల్లెలూయా. ఎందుకంటే విగ్రహం చెవి అదే చేస్తుంది. నేను వినకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే కొమ్మలకి వెళ్ళిపోతావు. కొంతమంది చెప్పారు కూడా నాకు, మాస్టర్ గారు యాడికి వచ్చిన నేను ఎక్కడికి వెళ్ళి నిద్ర రాదు కానీ, మా ఇంట్లో కూడా నిద్ర రాదు కానీ చర్చికి వస్తే కనుక పాస్టర్ గారు నువ్వు వాక్యం మొదలు పెడితే కనుక నిద్ర ఆమెనంటే మళ్ళీ వెళ్ళిపోతుంది పాస్టర్ గారు అని చెప్పారు నాకు. విగ్రహం కదలదు, చూడలేదు, మాట్లాడలేదు. కాబట్టి ఆ అపవిత్రం మొత్తం ఎవరు తీసేస్తున్నట్టున్నాడు? దేవుడు తీసేస్తారట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా మూసుకుపోయిన నీ చెవులను తెరుస్తున్నాడు. చూడండి, నీ కళ్ళు ఇప్పుడు దాకా చూడని వాటిని చూడబోతుంది. సమృద్ధిని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని. అవునా? ఇప్పుడు దాకా రాలేని నువ్వు, కనీసం నడుచుకుంటూ రాలేని నువ్వు పరిగెత్తుకుంటూ రాబోతున్నావు అనమాట. నాగటం కాదు, అనేక మంది పరిగెత్తుకుంటూ తీసుకువస్తావు అనమాట. హల్లెలూయా. అనేక మంది నడిపించబోతున్నావు నువ్వు. కాబట్టి మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు, అవునా, నేను తీసివేస్తానంటున్నాడు. 26వ వచనం. సో పాతి తీసేస్తున్నాడు. పాతి తీసేసాడు ఏంటి? నువ్వు ఇక్కడ రాముందు ఒక గంట క్రితం నువ్వు పొరపాటు చేసి ఉండొచ్చు, నిన్న సాయంత్రం ఒక పొరపాటు చేసి ఉండొచ్చు, అవునా, 9 గంటలప్పుడే ఏదైనా తప్పుగా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు మీ జీవితాలు ఏం చెప్పబోతున్నాడంటే వాటిని కాకుండా, ఆ పాత వాటిని కాకుండా ఏం చేస్తుందండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను,
నూతన స్వభావము. హల్లెలూయా. ఇప్పటి నుంచి నువ్వు అలా మాట్లాడలేవు. ఒకవేళ మాట్లాడితే జరిగే పనులు, అవునా, జరిగే పనుల గురించి మాట్లాడతావు. అంటే నువ్వు మాట్లాడితే పని జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. ఇలాంటి అనుభవాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. నూతన హృదయము, నూతన స్వభావం. అది ఇప్పుడు వాక్యం కలగలేదంటే ఇప్పుడు నీకు ఎలాంటి అనుభవం కలగజేయబోతున్నంటే ఖచ్చితంగా ఇక్కడ నేను ఈ వాక్యం అంటున్నానా, ఇక్కడ వాక్యం లేచి బయటకు వెళ్ళిపోయే లోపల నా జీవితం, నా కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నా పని జరిగి తీరుతుంది. ఇప్పుడు నాకు అడ్డుగా ఉన్న పనిని నా యేసే తీసేయబోతున్న యొక్క స్వభావం నీకు కలగజేయబోతున్నాడు దేవుడు. అదని ఏమంటారు? ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఏ పని అయినా వెంటనే జరిగిందా, నెల తర్వాత జరిగిందా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చే పని వెంటనే జరిగిందా, వారం తర్వాత జరిగిందా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మాట పెట్టే వెంటనే జరిగిందా, గత క్రితం జరిగిందా? లేదు, వెంటనే జరిగింది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు అడుగుతున్న ప్రతి కార్యము వెంటనే జరుగునుగాక. మీ స్వభావం మారిపోతుంది. ఎందుకంటే మీ హృదయానికి దేవుడు అతి నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది ఎవరి చేత? కృప చేత నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడిన వారికి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీతిమంతులు అవుతావా? కాలేవు. ఎంత ఆ చెడు పని చేయకుండా ఉండాలని దూరం వెళ్తామో అంత దగ్గరకు వస్తుంది అనమాట. అది నన్ను చేయి, ఆ పని చేయి, ఆ పని చేసి దగ్గరకు వద్దాను. ఒకవేళ నువ్వు తాగుపోతే నువ్వు వద్దు వద్దు అనుకుంటే కనుక ఉచితంగా తీసుకొచ్చి ఫ్రెండ్స్ పెట్టేస్తారు దగ్గర ఎదురుగానే. డబ్బులు కూడా ఇస్తారు, అవసరం తినడానికి చికెన్ కూడా పెడతారు. వద్దు అంటున్నావు నువ్వు. అపోజిట్ ఏం చేస్తాడు? అప్పుడే చేసుకొచ్చి తినమ్మా, ఉపవాసం అనుకున్న 3 రోజులు లేదు, 3 పూట్ల మటనే ఉండదు నీకు. అసలు నువ్వు తినకూడదు అనే ఆలోచన నీ, అవునా, నీకు ఆ 3 రోజులు రానే రాదు. అసలు ఇక 3 పూటలు తింటూనే ఉంటావు. వాళ్ళు వద్దన్నా కూడా పెట్టమంటావు నువ్వు. అలా చేస్తాడు అపోజిట్. కానీ యేసు ఏం చేస్తాడు? అసలు నువ్వు ఒకసారి ప్రభు నేను నిజంగా ఉపవాసం ఉండాలనుకున్నాను, వండలేకపోతున్నాను అనుకుంటే కనుక నేను తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఎడాలో కూర్చోబెడతాడు యేసుక్రీస్తులాగా. హల్లెలూయా. సోదరుల మధ్యలో కూర్చోబెడతాడు, దగ్గర దరిదాపులు ఏది కనపడకుండా. అందుకే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళి అడవి జంతువుల మధ్యలో గడిపాడు. ఎడుంటే భార్య, కుటుంబ సభ్యులు, అవునా, ఆయనకి అలాగేం లేదు, భార్య అలాగా ఏం లేదని కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడతారని, అవునా. కాబట్టి ఉపవాసం ఉండాలని నువ్వు అనుకునేది చేయాలనుకుంటే చేయలేకపోతున్నావా? అయితే ఆయన నీకు స్వభావాన్ని మారుతుంది, హృదయాన్ని మారుతున్నాడు. హల్లెలూయా. అది నువ్వు అనుకున్నది ఎంతనే తూచ తక్కువ దేవుడు చేయబోతున్నాడు. తర్వాత రాతి కూడా మీలో తీసివేసి మాంసం కూడా మీకు ఇస్తాడంట. హల్లెలూయా. అంటే ఇతరుల గురించి చెల్లించలేకపోతున్నాం అనమాట. అంటే క్షమించలేకపోతున్నాం. అంటే అక్కడ కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ ఎవరిని క్షమించలేకపోతున్నావా? దేవుడు అంటున్నాడు వాళ్ళు క్షమించడానికి నీకు ఆ మనసు ఇస్తున్నాడు. ఇతరులకు జరుగుతున్న యొక్క ఇబ్బందులు బట్టి నువ్వు మామూలుగా ఇప్పుడు దాకా అనుకోవచ్చు, నాకే జరగట్లేదు, నాకే ఇబ్బందిగా ఉంది, నా పరిస్థితులు మారట్లేదు, వాళ్ళ పరిస్థితి గురించి నేనేం చెప్పాను అనుకున్న నీకు దేవుడు నీ జీవితంలో మార్చి, నీ పరిస్థితులు మార్చి, వాళ్ళ పరిస్థితులు మార్చడానికి నీకు మాంసం కూడా నిలిపోతున్నాడు. హల్లెలూయా. అదే నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు చెప్తే ఆ కార్యాలు వెంటనే జరుగుతున్నాయి ఇప్పటి నుంచి. అలాంటి ఉచితమైన నీతిని దేవుడు నీకు కలగజేయబోతున్నాడు. హల్లెలూయా. చదవండి కింద. నా ఆత్మ మీ అందుంచి నా కట్టలను అనుసరించి వారు గాను, నా విధులు గైకుని వారు గాను మిమ్మల్ని చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ఈ మాట్లాడిన తర్వాత పరిశుద్ధాత్మ నింపడాలని అనుకుంటున్నారు, ఇప్పుడు దాకా నింపకుండా కూడా ఏం చేయలేకపోతున్నారో, ఇప్పటి నుంచి అంట మీ యందు ఆయన ఆత్మ నుంచి ఇప్పుడు దాకా సత్యం పలకలేకపోతున్న మిమ్మల్ని 24 గంటల యేసు గురించి చెప్పేసి సామెత ఇవ్వబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఒక 10 నిమిషాలు దేవుడు మాట్లాడేసి దేవుడు మాట బలికి యేసునామములో జరుగుతుంటే 24 గంటల యేసు గురించి మాట్లాడుతుంటే జరుగుతాయా లేదా? ప్రవాహంగా జరుగుతాయి. హల్లెలూయా. వరద వలే జరుగుతాయి అన్నమాట పనులు. అంటే ప్రవాహం అయితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ వరద అయితే పెద్ద డేంజర్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరైనా టీవీలో చూడండి, చైనాలో వరద వచ్చింది, పెద్ద వంతెన కట్టారనమాట. వంతెన కూడా కొట్టుకొని పోయింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా నీకు ఏది అనుకుంటున్నా జరగలేదు అనుకుంటున్నావా, ఆ అడ్డంకులు ఉన్నాయా, అవన్నీ వరదలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతాయి అనమాట. హల్లెలూయా. అది నీ కార్యము జరగదు అనేది మాత్రం అబద్ధం, జరుగుతుందనేది నిజం. హల్లెలూయా. ఖచ్చితంగా 100 చోట్ల దేవుడు చేయబోతున్నాడు ఆ కార్యాన్ని. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆయన నిన్ను తన ఆత్మతో నింపి ఆయన ఆజ్ఞలు పాటించేవాడు గాను, విధులు గైకొనేవాడుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. చదవండి కదా. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు అంటున్నాడు. మీరు నా జిల్లా ఎందురు మీ దేవుడే అంటాడంట. హల్లెలూయా. అంటే ఇజ్రాయెల్ జనానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దాన భూమిలో నివసింపజేస్తున్నాడు. కానీ మనకి వాగ్దానం ఇచ్చాడు పరిశుద్ధాత్మని, ఆ పరిశుద్ధాత్మ జీవితకాలం జీవించే కృపణిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏమనుకున్నా అది నీ సొంతం అవడం అనేది ఖచ్చితము, నిశ్చయము.
తథ్యము అంటారు. ఇప్పుడు మనం ఆయన ప్రజలైపోతున్నాము, ఆయన మన దేవుడు అయిపోతున్నాడు. ఎందుకంటే ఆయన మనం చేయకపోతే మనం చెప్పుకోలేము ఆయన గురించి. ఈ రోజు నుంచి ప్రతి దినము ప్రతి క్షణం ఆయన గురించి సాక్ష్యం చెప్పే బిడ్డగా మారిపోదుగాక. ఆ ఉచితమైన కృప నువ్వు పొందుకొని అనేక మందికి ఆ కృపని మీరు ప్రచారం చేయుదురుగాక. ఎందుకంటే ఆయన ఈ కార్యాలు చేయడం ద్వారా ఏమవుతుందంటే, చిన్న చదువు ఒక మాట, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానిక ధాన్యంలో ఆజ్ఞించి అభివృద్ధి చేస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు తినడానికి తినలేదా, ఒక పూటకి రెండో పూటకి ఎత్తుకోవాలని చూస్తున్నావా, ఒక బెట్టలేని పరిస్థితిలో ఉన్నావా, దేవుడు అంటున్నాడు మీకు కరువు అనేది రానియకుండా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీ అపవిత్రత మొత్తం కూడా పోగొట్టుకుంటారంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా పదే వచ్చిన ఆలోచన ఇక నీ జీవితంలో ఎప్పుడు రాదు. హల్లెలూయా. నీ జీవితంలో ఆ చెడు ఆలోచన కానీ, చెడు స్వభావం కానీ, చెడు నడక కానీ ఇక్కడ నుంచి నువ్వు చేయవు, చూడవు. ఇటు కృప మీకు కలుగును గాక. ఎందుకంటే చూడండి, అందులోనే 33వ వచనం చదవండి. మీ దోషముల వలన మీ కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో మిమ్మల్ని నివసింపజేయనాడు, పాడైపోయిన స్థలంలో మరలా కట్టబడినట్టున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో ఇప్పుడు దాకా మిమ్మల్ని మీ దోషాలు బట్టి మీరు నిజంగా ఆ యొక్క ఆశీర్వాదం పొందుకోలేకపోయారు, ఆ స్వస్థ పొందుకోలేకపోయారు, ఆ సమృద్ధి పొందుకోలేకపోయారు, అప్పు నుంచి విడుదల పొందుకోలేకపోయారు, ఆ నొప్పి నుంచి విడుదల పొందుకోలేకపోయారు, ఆ కుటుంబం సత్య సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు, అవివాహం జరగలేదు, ఆ జాబ్ రాలేదు, ఆ గర్భఫలం కలగలేదు. అయితే ఈరోజు మీకు అవన్నీ కూడా దేవుడు తీసివేయడం ద్వారా ఏమవుతుందంటే మీ దోషాలు మొత్తం అపవిత్రం మొత్తం కరిగిపెట్టాయని చెప్పేసి అందరూ తెలుసుకోవడమే కాదు, మీరు ఏ పట్టణంలో నివసిస్తున్నారో ఆ పట్టణంలో ఉన్న ఏ స్థలమైనా సరే వదిలిపెట్టిన స్థలము, పాడైపోయిన స్థలము నీ ద్వారా కట్టబడుతుందంట. హల్లెలూయా. అదే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఈ పట్టణం పాడైపోయింది, శపించబడిందని, నువ్వు వచ్చి అక్కడికి వస్తే నిలబడితే ఆ పట్టణంలో అది ఆశీర్వాదంగా మారిపోతుందంట. హల్లెలూయా. అంటే పాడైపోయిన వాడు అది తిరుగుబోతైనా, తాగుబోతైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, అబద్ధికుడైనా, మోసగాడైనా నువ్వు వెళ్ళిపోయి అక్కడ పక్కన నిలబడితే మారిపోవడం అనేది 100%. హల్లెలూయా. అంటే నేను అలా చేయబోతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వెళ్ళిపోతే ఏ ఒక్క వ్యక్తి అయితే మారిపోతున్నాడో ఆయన ఎవరు వెళ్ళని దారిలో ఒకసారి బైబిల్లో రాయబడింది, గదారేల దేశంలో ఒక సేనను దయం పెట్టిన దగ్గరికి పోవాలంటే అందరూ భయపడేవాళ్ళంట. ఆ దారిని ఆ మార్గంలో ఎవరుకోడంట, వాళ్ళ సంఖ్యలు చెప్పుకొని వచ్చిన పడుతూ ఉంటాడట. అలాంటి మార్గంలో నేను దేవుడు తీసుకెళ్ళినప్పుడు వాడు నేను చూసి మారిపోతాడు అంతే. హల్లెలూయా. అలాంటి బిడ్డకు దేవుడు నేను చేయబోతున్నాడు. 35వ వచనము 34 చదవండి. మార్గంతో సృష్టికి పాడుగాను నిజనామంగా అగపడిన సేద్యము చేయబడిన అంటున్నాడు. అంటే ఇప్పుడు దాకా నువ్వు లోకంలో ఏ వ్యక్తిగా ఉపయోగం లేవు అని నేను అనుకుంటున్నానేమో నాకు తెలిసి. అయితే ఇక నువ్వు నీ బ్రతికి దేనికమ్మా, దేనికై నువ్వు ఏ పని బాట లేకుండా వెళ్తున్నావు, దేవుని మాట ఇంటి వస్తున్నావు, కానీ ఎటువంటి ప్రయోజనం లేని వాడికి జీవిస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నావు. వాళ్ళ దృష్టిలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే మార్గత్తుల దృష్టికి పాడుగాను నిజంగా అగపడిన భూమి సేద్యం చేయబడుతుంది. అంటే ఇప్పుడు నుంచి నువ్వు సాగు చేయబడుతున్నావు. హల్లెలూయా. అంటే నువ్వు పండబోతున్నావు అన్నమాట. పంట ఏమవుతుందమ్మా, పంట ఏమవుతుంది, లాభం వస్తుంది. హల్లెలూయా. డబ్బు వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది, ప్రశాంతమైన జీవితము కలుగుతుంది. కాబట్టి నేను ఏం చేయబోతున్నా అంటే ఇతరులు నేను చూసి ఇప్పుడు దాకా వేస్ట్లో ఉపయోగం లేనివాడు అనుకుంటున్నారు, నువ్వు సేద్యం చేయబడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు పండబోతున్నావు, నువ్వు ఆశీర్వాదంగా అయిపోతున్నావు. అంటే ఇప్పుడు దాకా అప్పుడున్న బిడ్డవి అప్పిచ్చే బిడ్డగా మారిపోతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు దాకా త్వరగా ఉన్న నీవు త్వరగా మారిపోతున్నావు. ఇప్పుడు దాకా కింది స్థాయిలో ఉన్న నువ్వు పై స్థాయిలో ఎక్కిపోతున్నావు. ఇప్పుడు దాకా నువ్వు శాపంలో నువ్వు ఆశీర్వాదం వైపు దేవుడు నడిపించబోతున్నాడు. ఇది కృప మీకు కలుగుడు గాక. 30వ వచనం లాస్ట్గా, పాడైన భూమి ఏదైనా వరమలను ఆయన నీవు పాడుగాను నిర్జనంగా ఉన్న ఈ పట్టణములు అవునా నివాసంతో నిండి ప్రాకారం గలవాయన నీవు జడులు చెప్పుకుంటారంట. హల్లెలూయా. నువ్వు కానీ చెప్పాల్సింది బాగుపడ్డానని, ఆశ్రయించబడ్డానని ఎర్రలో చెప్పుకోవాలంట. హల్లెలూయా. ఇప్పుడు దాకా అరే ఇది ఎందుకు పనికిరాడని నేను అనుకున్న 10 సంవత్సరాలు 4 సంవత్సరాలు అనుకున్నా. ఆయన ఆ గురించి చెప్పారు. ఒక వ్యక్తి, ఆయన బెంగళూరు ఒక వ్యక్తి చెప్పారనమాట. అయ్యా వీళ్ళు 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఎందుకు ఉదయం లేచి కానీ చేతులు పైకి ప్రార్థన చేస్తారు, నేనేమో సూర్య నమస్కారం చేసుకుని మేలకుండా దిగుతూ ఉంటాడు, 2 బిల్డింగ్లు కట్టించుకున్నాను అని. వీళ్ళు ఏ ఇంట్లో అద్దుకున్నారో ఆ ఇల్లును స్థలం ఉనుక్కొని అదే ఇంటి 3 అంతస్తులు కట్టుకున్నారు. హల్లెలూయా. ఇద్దరే భార్య భర్తలు, 2 బిడ్డలు, మళ్ళీ అంతా దాదాపు ₹1 కోటి దాదాపు కట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కూలి పని చేసేవాళ్ళు. ఎట్లా వచ్చినాయి వాళ్ళు ఏమంటారు తెలుసా, మా మౌనంగా ఉండేసి ఏమ్మా ఎట్లా వచ్చినామంటే అంత ఎస్ఐనయ్యా. హల్లెలూయా.
₹1,00,000 బట్టి ఇల్లు కట్టుకుంటే ఎవరిచ్చారమ్మని చెప్తే అంత ఏసఐ అని చెబుతున్నాం. ఆయన అంటున్నాడు వీళ్ళు ఇంత గొప్ప అవుతాడు, అందుకే వీళ్ళ వాళ్ళని తెలుసుకొని నువ్వు నీ గురించి విని నేను పిలిపించక్కడికి. హల్లెలూయా. ఎవరు ఎరగన వాళ్ళు పరిశోధన కింద ప్రార్థన చేస్తుంటే సులభం బాగుంటుంది చూసిన వ్యక్తి ఈరోజు అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. మీ గురించి మీ బంధువులు మిత్రులే కాదు, మీ ఊరు వాళ్ళు చెప్పుదురు గాక. చూడండి కింద ఏమవుతుంది చూడండి. దేవుడు అప్పుడు యెహోవానే నేను పాడైపోయిన స్థలంలో కట్టువానని, పాడపడిన స్థలంలో చెట్లను నాటువానని ఈ చుట్టూన్న శేషించిన అన్యజనులు తెలుసుకుంటారు. యెహోవానే నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా ఈ వాగ్దానాలు నెరవేర్చబోతున్నాడు దేవుడు త్వరలో. ఇప్పుడు మొదలవుతున్నాయి, మీ అంతంలో చూడబోతారు ఆశీర్వాదాలు. హల్లెలూయా. మీ అభివృద్ధి చూడబోతారు. మీ పిల్లల తరంలో ఇక తినడానికి తిండి కాదు, అడుక్కోవడం కాదు, ఎదురు చూడటం కాదు, అప్పులు కాదు, నొప్పులు కాదు, అసలు వాటిని ఏంటి లేకుండా వాటిని చూడకుండా బ్రతుకుతారు మీ బిడ్డలు. ఇటు తప్ప మీరు అందరూ కలిగి ఉందరు గాక. ఎందుకంటున్నాడు ఇప్పుడు ఈ వాగ్దానం ఇచ్చినవరు దేవుడే, ఉచితంగా నీతి మందులు చేసినవరు దేవుడే. అవునా? ఆయన కృపచేతి ఇప్పుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడే. హల్లెలూయా. నువ్వు కాదు. నువ్వు కేవలం ఏం చేయాలి? ప్రభువా ఆదివారం పోవడానికి నా మనసు ఒప్పట్లేదు, పోవడానికి నాకు మనసు ఒప్పేటట్టుగా నీ ఆత్మతో నువ్వు ప్రభు నువ్వు ఇప్పుడు అడుగుతావు. ఇక ఏ ఆదివారం కూడా నువ్వు సెలవు పెట్టవు. హల్లెలూయా. నువ్వు అసలు ఆప్షన్ కావు. ఎందుకంటే నీకు ఆశ జరుగుతుంది, నువ్వు అనుకున్న ప్రతి కార్యం జరుగుతుంది. ఒకవేళ మీరు మన సంఘంలో డ్రైవర్లు కాబట్టి అవునా, మీరు బస్సులు వాటర్లో వదురు కాక, సొంత బస్సులు నడిపించదు ముందు కాక. అవునా? ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకవేళ కూలికి వెళ్తున్నామో ఆ కూలికి వెళ్ళి నువ్వు ఒక 10 ఎకరాలు నువ్వు కొనుక్కుందువు కాక. ఇలా జరగలేదా? జరగాలి. కనీసం అద్దెంట్లో నువ్వు 4-5 బిల్లులు కట్టుదువు కాక. మన సంఘంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అవుతురు కాక. ఎందుకని ఈ ఆశీర్వాదం ఎవరు చేస్తున్నాడు? దేవుడే. అవునా? మాట ఇస్తున్నాడు, దాన్ని నిలుస్తుపోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఎంపీ కాకపోయినా సీఎం ని మాట్లాడేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. సీఎం ని మాట్లాడాడు. ఈ ఉచితమైన నీతి నువ్వు పొందుకొని అనేక మందికి ఉచితంగా అవునా వెలుగుగా జీవించుదుగాక. ఇలా ఇది వాక్యం చెబుతున్నా, నేను చెబుతున్నానా? నువ్వు ఆశీర్వాదం చెబుతున్నానా? ఇది నిజమా? నిజం. ఇదే జరుగుతుంది ముందు రోజులో. ఇక్కడ ఈ చిన్నమైన వస్తున్నాం. మీరు కాదు కొంతమంది వేరే దేశాలకు వెళ్ళిపోయి కూడా ఎస్ఐ గురించి చెప్పొస్తారు సాక్ష్యం. హల్లెలూయా. అవునా? బర్త్డే కోసం పోయేది చెప్పాడం కోసం, ఎస్ఐ గురించి చెప్పాడం కోసం వేరే రాష్ట్రం వేరే దేశానికి వెళ్ళిపోయి చెప్పిపోతున్నారు. ఈ సంఘం వాళ్ళు ప్రార్థన చేస్తున్నాం. ఎవరిలా కావాలని కోరుకున్నారు? ఈ మాట మీ జీవితంలో నెరవేర్చాలని కోరుకున్నారు. ఎందుకంటే ఇవి నువ్వు చేయాలనుకుంటున్నావా, దేవుడు చేయాలనుకుంటున్నాడా? దేవుడే చేయాలనుకుంటున్నాడు. దేవుడు నెరవేర్చేవాడా? 100% అక్కడే జరిగించేవాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో విత్తనం వేస్తున్నాడు, అది ఫలించబోతుంది. 3.5 సంవత్సరాల తర్వాత నువ్వు చూసుకోబోతున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నావు. మహాపరిశుద్ధుడైన యేసు నీకే స్తుతులు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ వాక్యం చేత కలిగించావు. నిజంగా నీతి మంత్రులు జీవించడానికి ప్రభా ఈ లోకంలో ఏ ఒక్కడికి ప్రభా సాధ్యం కాదు. మనుషులకు అసాధ్యమైంది మీకు సమస్తము సాధ్యమే ప్రభా. నీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా అయా ధర్మశాస్త్రానికి మరి వేరుగా నీ కృపను బయలుపరచని నీ కుమారుడి రక్తం ద్వారా, ఆత్మ ద్వారా అయ్యా మేము ఎప్పుడు దాకా ఏవైతే ధర్మశాస్త్రం ప్రకారం జీవితం ఉంటుందో వాటిని చేయలేకపోతున్నాం ప్రభువా. కానీ నీ కుమారుడు ధర్మశాస్త్రానికి వేరుగా నీ రక్తం చేత కొని నీ ఆత్మచేత ప్రభావ మమ్మల్ని పరిశుద్ధులుగా నీతి మంత్రులు చేశారు ప్రభువా. అట్టి నీ కృపను బట్టి నీ నీతిని బట్టి నీకు లాభిస్తూ స్తోత్రాలు. నీతి మంత్రులైన యేసుక్రీస్తు మాకు ఉన్నాడని ప్రభావ ఇప్పుడు ధైర్యం ఇచ్చావు. ఎందుకంటే ప్రభావ ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానము ఈరోజు మా జీవితాలు కూడా నెరవేర్చబోతున్నాం. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం నేను ఆత్మీయం బట్టి నేను ప్రభావ ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేకపోతున్నాను, బాధపడుతున్న బిడ్డల ప్రభావ. ఇగో మందిరంలో నీ సంఘంలో ఉన్నారు ప్రభావ. అయితే ప్రభువా నువ్వేమంటున్నావు అంటే ప్రభా నువ్వు మొదటిగా నేను పరిశుద్ధపరచుకుంటాను, నీలో ఉండి నీ నోటిని పరిశుద్ధపరచుకుంటాను, నీ చెవులను పరిశుద్ధపరచుకుంటాను, నీ నాలుకను నీ యొక్క కన్నులని నీ నా చేతుల కాళ్ళని పరిశుద్ధపరచుకుంటాను. ఎందుకంటే నేను నీకు నూతన హృదయము నూతన స్వభావం వేసుకోవడమే కాకుండా నా ఆత్మ మీలో పెట్టి ఇప్పుడు దాకా నువ్వు ఎప్పుడు ఏవైతే దేవుని విషయాలు దేవుని పనులు చేయలేకపోతున్నావో వాటిని చేసి పెట్టగా నేను మార్చబోతున్నాడు. ఇప్పుడు దాకా డబ్బు కోసము తిండి కోసము కట్టుకునే బట్ట కోసము ఉండే ఇల్లు కోసం అయ్యా అనేక మంది బిడ్డల ప్రభా ఆదివారం రాలేకపోతున్నాడు ప్రభా. అయితే ఈ రోజు నుంచి ప్రభు నీకు వాగ్దానం బట్టి నీకు కలుగు రానే కూడా ప్రభా సమృద్ధికి ఇచ్చి అయ్యా పోషిస్తారని చెప్తున్నావు. అనేక మంది అన్యజనులు ప్రభా ఎరుగి ప్రభా తెలుసుకొని నిజ దేవుడు నీలో పని చేస్తున్నాడని ప్రభా ఎరిగి అనేక మంది సన్నిధికి రావడం మేము చూస్తున్నాం ప్రభా. అది నీవు ఇస్తున్నావు ప్రభా. అదిగో ఎందుకంటే ప్రభా వాగ్దానం నుంచి మాటిచ్చింది నువ్వే, దాన్ని నెరవేర్చాలని ప్రభా వాగ్దానం చేస్తుంది కూడా నువ్వే. అది ఈ వాక్యం ప్రతి ఒక్కరిని ప్రభా నీ పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానంతో నింపబడుదురు గాక, అభిషేకించబడుదురు గాక యేసు నామములో.
పరిశుద్ధాత్మ నేను ప్రార్థన చేస్తున్న ప్రభువా, ప్రతి దేహంలో ఉన్న ప్రతి ఆటంకపరుస్తున్న ఆలోచన నుండి, బంధకాల నుంచి, ఆ యొక్క జరగదు యొక్క అపవాది యొక్క ఆ యొక్క తలంపు నుంచి పరిపూర్ణంగా ఆలోచనలు మధ్యలోకి విరగొట్టబడును గాక. సంపూర్ణమైన నీ మహిమతో ప్రభు ప్రతి బిడ్డ నింపబడును గాక. ఆయా ప్రతి బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క చెడు ఆలోచన నుంచి, చెడు నడక నుంచి ప్రభు విడుదల పొందుకుందురు గాక. సంపూర్ణ ఈ వాగ్దానం ప్రభు బిడ్డల జీవితం నిరక్షకు కృప చూపించిన ప్రభు. ఎందుకంటే ఈ సంఘంలో ప్రతి వారి ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపారు ప్రభు. ప్రతి వారి ప్రభు ఇంత వీరులుగా ఏం చేయాలి నిజంగా లోకంలో కానీ ఇల్లు ప్రభు ఇదిగో రాజ్యాలను పడగొట్టే బిడ్డలుగా మార్చినకు కృప చూపిస్తున్న స్తోత్రం ప్రభు. ఈ బిడ్డల నుంచి ఈ నామం ఏ మాట వచ్చిన నెరవేర్చిన వాగ్దానం ప్రభు, వెంటనే ఇదిగో ఆ కార్యం జరిగిస్తున్న వాగ్దానం ప్రభు. ఇప్పుడే బిడ్డల జీవితంలో ఏ అవసరం కలిగి ఉన్నారో అది ఆరోగ్య విషయంలో కానీ, సమృద్ధి విషయంలో కానీ ప్రభు, ఆశీర్వాదాల ప్రభు, కుటుంబ సమస్యలుగా ప్రభు, ఏమైనా యేసు నామములో ఇప్పుడే ఆ కార్యాలు జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే పరిపూర్ణ స్వతంత్ర కలుగును గాక. ఆ దురాత్మ నుంచి విడుదల కలుగును గాక. ఆ శాతపడి శక్తుల నుంచి విడుదల కలుగును గాక. ఒక అడుగు ముందుకేయకుండా కార్యం సఫలపరచకుండా చేస్తున్న దురాత్మ నుంచి సంపూర్ణమైన విడుదల ప్రభు. ఐశ్వర్యమైన గ్రామాన్ని ఇదిగో మండలాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు. ఇదిగో మరి అయా ఈ యొక్క ప్రాంతంలో ప్రభు, అయా మరి అధికారిగా ప్రభు, రాజకీయ నాయకులు చూసిన ప్రభు, అయా మా సహోదరులు ప్రభు ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళకి హెచ్చరిక స్థితిలోకి వెళ్ళడం కృప చూపించండి. రామప్రసాద్ రెడ్డి గారి కుటుంబం గురించి ప్రభు, వాళ్ళు చేస్తున్న యొక్క పరిచయం గురించి మేము ప్రార్థన చేస్తుండగా ఆ రాజకీయ నాయకులు వాళ్ళు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం కృప చూపించండి. అలాంటి ప్రభు ఇదిగో ఆయన బిడ్డకు సాగుతున్న ప్రతి వారి ప్రభు మంచి మనసు కలిగి లంచాలని ప్రభుత్వం చేయాలని కృప చూపించండి. అదే ప్రభు ఇదిగో రాజ్యాధికారం పొందుకున్న ప్రతి వారి ప్రభు నీతిగాను, యథార్థంగాను, పరిశుద్ధంగా జీవించిన కృప చూపించండి. ఈ చిన్న ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకులు ఏర్పరచు కృప చూపించండి. ఈ ప్రాంతంలో ప్రభు అనేక ఆయా ఇండస్ట్రీలు ప్రభు, ప్రభుత్వ ఆయా మరి ఆ యొక్క ఇండస్ట్రీలుగా ప్రభు, ప్రైవేట్ యొక్క కంపెనీలు కూడా ప్రభు ఇక్కడికి వచ్చి ప్రభు ఈ యొక్క చిన్న ప్రాంతం ఆశీర్వాదంగా మార్చండి చేస్తున్నాము. అయితే సంఘంలో ప్రతి వారి ప్రభు వనస్థితిలోకి వెళ్ళటకు కృప చూపించండి. ప్రతి వారి ప్రభు ఏమడుతున్నారు ప్రభు, అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తి ఉన్న దేవుడు అన్న ప్రభు ప్రొడక్షన్ ప్రభు బిడ్డల జీవితం నిర్మించుకోండి చేస్తున్నాము. పరిపూర్ణంగా కార్యాలు జరుగుడుగా చేస్తున్నాము. ప్రతి శుద్ధాత్మ యొక్క బలము ప్రతి బిడ్డపై సమృద్ధిగా దిగుడు గాక, అగ్నితో అభిషేకించబడును గాక. సంపూర్ణ ఈ కార్యాలు ప్రత్యక్షపరిచి నా మహిమగత కృప బిడ్డలు వాడుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా.